నీ వెనకేముంది ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. మంచి పని చేస్తే నలుగురి మధ్యలో ప్రశంసించాలి. అదే తప్పు చేస్తే 4 గోడల మధ్యలో మందలించాలి. అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజాలు తెలుసుకునే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరూ ఉండరు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం మాత్రమే. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు, మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. మరుగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు నోరు జారేవారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి ఒక్కోసారి. తమకి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. మీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరకు నాశనం అవుతాడు. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. ఈ ముగ్గురిని మీ దరికి రానివ్వకండి. మనల్ని విలువ ఇవ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపుకి ప్రయత్నం ఆధారం. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు, ఆ అనుభవాల వల్ల గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. చాలామంది గొప్ప వ్యక్తులు వారి గొప్ప విజయాన్ని సాధించింది ఒక గొప్ప వైఫల్యాన్ని అధిగమించిన తర్వాతే. తమ దృక్పథాన్ని విస్తృతం చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది తమ జీవితం అంతా ఒకే పని చేస్తూ ఉంటారు. విలువైనది విజ్ఞానం కాదు, దానిని ఉపయోగించే విధానం. పేదరికం అనేది మన సోమరితనం యొక్క ఫలితమే తప్ప ఇంకేమీ కాదు. లక్ష్యం అంటే గడువుతో కూడిన ఒక కళ. ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కాదనే సంకేతాన్ని అంగీకరించు. ఆ ప్రణాళికను పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి ప్రయాణించు. నీ మనసును ఒక లక్ష్యంపై పెట్టి చూడు. నిన్ను దాని వద్దకు చేర్చేందుకు ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు. ఊహను తక్కువంచనా వేయకు. గొప్పవన్నీ మొదట మెదడులోనే పుట్టాయి, ఆ తర్వాతే మన వాస్తవికతలోకి సృష్టించబడ్డాయి. నువ్వు గొప్ప పనులు చేయలేకపోతే చిన్న పనులనే గొప్పగా చేయి. ఆగిపోయేవాడు ఎన్నటికీ గెలవడు, గెలిచేవాడు ఎన్నటికీ ఆగడు. తక్కువ మంట తక్కువ వేడిని పుట్టిస్తుంది. అలాగే బలహీనమైన కోరికలు బలహీనమైన ఫలితాలనే తెస్తాయి. నీ గురించి నిజం చెప్పేవాడి నుండి సలహా అడుగు. అది వినడానికి నీకు బాధ కలిగించినా సరే. ఖాళీ ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. అవకాశంతో తరచుగా దురదృష్టం లేదా తాత్కాలిక ఓటమిగా మారువేషంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.